మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంతో పాటు చుట్టూ ఉన్న గ్రామాలలో కోరిన కోరికలు తీర్చే విఘ్నాలను తొలగించి అందరిపై ఆశీస్సులు ఉండాలని ఆ బొజ్జ గణపయ్యను వేద మంత్రాలు దివి నుండి భువికి భక్తి శ్రద్ధలతో ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పెద్దలు, మహిళలు, యువకులు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। వచ్చేటప్పుడు చెప్పే ఏమన్నట్లా చెప్పండి సార్। महानैवेद्यं समर्पयामि। मध्ये मध्ये पानीयं समर्पयामि। हस्तो प्रक्षालयामि। हस्तो प्रक्षालयामि। पादौ प्रक्षालयामि। कमलपाक वृक्षे कमलपाक मेडं वक्ता चित्ता ओम श्रीमन्महागणाधिपतये नमः। शुक्लांबरधरं देवं शुक्लवर्णश्चतुर्भुजं प्रसन्नवदनं परमार्थं गजाननं वरनिधिम् अनेकदं सम्प्रदानम् एकदन्तोपहरणे श्रीगणपतिविनायकदेवताभ्यां ध्यानं समर्पयामि। ఇక్కడ ఉన్న గణపతిని గౌరవించండి। దానిపై నమస్కారం రత్నఖచిత రచిత సింహాసనం సమర్పయామి। ఉద్దరితోని నీళ్లు తీసుకొని రెండు మాత్రలు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ గణేష్? 5 years అయిపోయింది, 6 years। దేని ఆధ్వర్యంలో భజంగా దీపం చంద్రపేట పట్టణంలో మనది పెద్ద వినాయకుడు 6 సంవత్సరాలు అయిపోయింది। ఇది 6వ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు అందరూ
10,000 పెద్ద ఎత్తున ఉంటుంది. బయట రోజు లాస్ట్ రోజు కూడా పెద్ద ఎత్తున లాస్ట్ రోజు అంటే ఇది ఎన్ని రోజులకు నిమజ్జన కార్యక్రమాలు? నవరాత్రి రోజు దాదాపు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశాలు? నా దగ్గర 500 మంది విజిటర్స్ వస్తారా? పట్టణంలో భారీ వినాయకుడు అందరితో పాటు మనది కూడా గణపతి జరుపుకుంటాం. మీరు బజరంగ్ దళ్ యూత్ ఎంతమంది ఉన్నారు? మన దాంట్లో 50 మంది వస్తారు. అవునా. బజరంగ దళ యూత్ ఆధ్వర్యంలో ప్రతిసారి 2 సార్లు అన్నదాన కార్యక్రమం జరుగుతుందా? ప్రతిసారి 2 సార్లు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నిమజ్జనం వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. మన పట్టణంలో మనది బజరంగ దళ అన్ని గణపతులతో పాటు మీ గణపతి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందంటారు. జరుగుతుంది.